దేవేశీ దండని దుస్తావరహ రూపిణి ప్రతి
వచ్చి వాసుపరాత్రము చేకూరి శంభుని శంభుల గుణమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్యబాధలు తొలగించి పరమానందము కలిగించి ఆత్మజ్ఞానపరాయణివై అద్వైతామృత వర్షిణివై ఆదిశంకర పూజితవై అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున వెలిగించి గంగావతారము ఎత్తితివి భగీరథుడిని కొలువ భూలోకానికి వచ్చితివి లలితా మాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం అసుతోషిని వినిపించి అర్ధ శరీరము దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబ దక్షిణి ఇంట జనించి సతీదేవిగా లాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాపట్టానిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తే చెరుకుగడను ధరించి పరమేశ్వర పరమేశ్వరిలో రమణగణములు కొలువుండా కైలాసంపై పులకించే సురులు అసురులు అందరును శిరసును మంచి వృత్తంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు ఈశ్వరులై అంకుశాయుధారిణిగా వాసిల్లిను శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి లలితా మాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయనివి మధురారము సుమాలతో మునులందరూ నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చింతించే అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మల కన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మ నిష్టతని నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయాస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు హాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరు దుర్మాడి అపరాధులపై వచ్చితివి గిరిరాజుని పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలితా మాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమియ్యగ రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలిచెను ఏ పేరున
పొందెదము సదాచార సంపన్నముగా సామగానములయోనివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం लिंगं निर्मलभासित शोभितलिंगं जन्मज दुःख विनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवमुनिवरार्चितलिंगं कामदहन करुणाकरलिंगं रावणदर्पविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सर्वसुगन्धसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कनकमहामणिभूषितलिंगं मणिपतिवेष्टितशोभितलिंगं रक्षसुयज्ञविनाशितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहार सुशोभितलिंगं सञ्चितपापविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवगणार्चितसेवितलिंगं भावैर्भक्तिविरेवचलिंगं दिनकरकोटिप्रभाकरलिंगं तत्प्रणमामि सदा शिवलिंगम् अष्टदलोपरिवेष्टितलिंगं सर्वसमुद्भवकारणलिंगं अष्टदरिद्रविनाशितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सुरगुरुसुरवरपूजितलिंगं सुरवनपुष्पसदार्चितलिंगं परमपदं परमात्मकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं लिंगाष्टकं यदनु पुण्यं प्रभटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सामोदते देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ देवाय धीमहि देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम नमो भगवते रुद्राभ्यां नमः रुद्रावताराभ्यां नमः अतुलितबलधामं स्वर्णशैलाभविलेकं तनुजनरुजान्यं ज्ञाननामग्रगण्यं सकलगुणनिधानं वानराणमधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि पुष्पदीकृतवारास्यं मत्स्यश्रीकृताक्षरं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं यत्र यत्र रघुनाथ
कीर्तनं तत्र तत्र मृदमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं आदिनमतराक्षसन्तकम् श्रीरामभक्ताय हनुमते नमः। श्रीगुरुचरण सरोज रज निजमन मुकुर सुधारी वर्णो रघुवर विमल सजोदायक फलचारी बुद्धिहीन ज्ञानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देवो मोहि जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कांचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केश आदवर्जवदुज्ज्वल विराजै कांदे मुंजने पूषाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान मुनि अति चातुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि गुण लाए रघुपति किन्हीं बहुत बड़ाई महाभारत सम तुम प्रिय भाई सहस्रवदन तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित अहीसा यम कुबेर दिगपाल जहारे कवि कोविद कहि सके कहावे तुम उपकार सुग्रीव जन्य राम मिलाय राजपद दीन्ना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना विपसहस्र योजन पर भानु लीलोधारी मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि गांधी जनन नारी उत्तम राज जगत के तेज सुभा मधुर तुम्हारे तेज राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुखलाए तुम्हारे चरण तुम रक्षक गाहो डरना आपन तेज तुम्हारो आपै तीनों लोक आगे आवे भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे नासै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान डोलावे सब पर राम तपस्वी राज इनके काज सकल तुम साज और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फलवावे चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता सबर दीन्हा जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसावे अंतराल रघुवर फल जाई जहाँ जन्म हरि भक्त खाई और अनेक चितन धरई हनुमत से सुख करई संकट हटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो पाठ कर होई छोड़ई बंदी महासुख होई जो या पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जय नाद उदय मणिमेरा पवन तनय संकट हरण मंगल
कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां विहन्ता मारुतात्मजा रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाविस्तु प्रहरतः पादपै च सहस्रजा अर्धयित्वां पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समृद्धार्धो रमयिष्यामि विशतां सर्वरक्षताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ धाता पुरस्कार्यमुदाजहार चक्रप्रविद्वान् वैदश्च दस्रः तमेवं विद्वानमृतिः भवते नान्यः पन्था अयनाय विद्यते राजाधिराजाय प्रसह्य सायिने नमो वयं वै श्रवणाय कुर्महे समें कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तद्गुरोर्नमः। अन्तश्चरति भूतेषु गुहाया विश्वभूतिषु त्वं यज्ञत्वं वषट्कारत्वम् इन्द्रत्वं रुद्रत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापति त्वं तदापो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भवस्य वरो अधैतं विष्णवे चिरं निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते स्तोत्रयोः विष्णवे यस्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहा इति। ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। ॐ महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। श्रीमद्ग्राण्डकोटिब्रह्माण्डनायक अस्य देवदेवस्य भगवतः शिवकुटुम्बिनः समस्तविवाहदेवताया सहिता लक्ष्मीनारसिंहस्वामिनः प्रियताम् इति वेदोक्त सुवर्णदिव्य महामन्त्रपुष्पान् समर्पयामि। देवीं छत्रं समर्पयामि चामरं समर्पयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकारोहणं समर्पयामि सिंहवाहनारूढं समर्पयामि नानाविधे भक्तोपचारे राजोपचारे षोडश उपचारपूजां समर्पयामि। श्रीमान् श्रीमदः यजमानस्य यजमानस्य मम सह कुटुम्बस्य सबान्धवस्य समित्रस्य क्षेम धैर्य विजय अभय आयुः आरोग्य अखण्ड ऐश्वर्य अभिवृद्धि सिद्धिरस्तु मम माङ्गल्याभिवृद्धिरस्तु मया सङ्कल्पिता भगवत्कार्य सिद्धिर्भवतु महालक्ष्मी कटाक्ष सिद्धिर्भवतु धनदेवता अनुग्रहयोग्यता सिद्धिरस्तु। हरिः ओं सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णादौ पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि सन्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि परस्मै श्रीललिताभट्टारिका परदेवता स्वरूपिणी दिव्य चरणारविन्दार्पणमस्तु इदं न मम స్వస్తి। మా సుదర్శన పీఠం వ్యవస్థ ద్వారా ఇప్పటికి 4 మాసాలుగా లలితా సహస్రనామ పారాయణం శుక్రవారం జరుగుతుంది. ఇవాళకి 16 శుక్రవారాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం హనుమాన్ చాలీసా పారాయణం, ఇది రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన,
ఈ కార్యక్రమాలన్నీ కూడా మా సమాజం వాళ్ళందరూ కూడా నిలబడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే రేపు నృసింహ జయంతి 11వ తారీఖు. ఆ సందర్భంగా స్వామివారికి లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఉదయం 9 గంటలకి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమానికి భక్తులందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మరి 12వ తారీఖు సోమవారం వైశాఖ పూర్ణిమ. ఆ సందర్భంగా మా ఆచార్యత్వం ఆచార్య సేవలో 50వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఆ సందర్భంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో 50 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేయాలి అన్న సంకల్పంతో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా అందరికీ ఆహ్వానం, శుభాహ్వానం. నమస్తే అండి, నా పేరు శ్రీరేఖ. ఇక్కడ సుదర్శన పీఠంలో మా గురువు గారు నాకు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినప్పుడు పరిచయం అయ్యారు. నేను ఒకరోజు అనుకున్నాను, పూజ జరుగుతుంటే ఇక్కడ ఎవరు గుడికి రావట్లేదు, సహకరించట్లేదు, దళితా పారాయణం చేద్దాము, అందరూ సహకరించండి అని అడిగాము. కొన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇక్కడ చండీ హోమము అది పెట్టినప్పుడు బలంగా కోరుకున్నాను. అమ్మవారు కూడా కనిపించి నాకు ఇలా లలితా పారాయణం ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు మొదలుపెట్టు, అదే జరుగుతూ ఉంటుంది అని చెప్పినట్టుగా అనిపించింది. ఆ భావంతోనే మొదలుపెట్టాను. ఇప్పటికీ 16 శుక్రవారాలు విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకా ముందు ముందు కూడా ఇలా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే. అంటే పారాయణ జరిగిన తర్వాత మీ జీవితంలో ఏదైనా అనుభవాలు? మేమంతా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరి కోసమే ఇది లలితా పారాయణం చేస్తున్నాము. నాకు కూడా అంతా మంచిగానే ఉంది.